నిన్న రాత్రి హైదరాబాద్లో ఉధృతమైనటువంటి వర్షం పడటం అనేది మనందరికీ తెలుసు. దాదాపు చాలా ప్రాంతాల్లో 12 సెంటీమీటర్స్ వర్షం, కొన్ని ప్రాంతాల్లో 5 సెంటీమీటర్స్, అంటే దాదాపు 5 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం అనేది పడటంతో పెద్ద ఎత్తున కూడా మనకి ఇనండేషన్ ఇష్యూస్ చాలా చోట్ల ప్రాంతాలు బస్తీలు మునగటం అనేది మనం చూసాము. చాలా చోట్ల నాలాలు కూడా మొత్తం పొంగి బస్తీలో కూడా వచ్చింది. అట్లాంటిది ఇక్కడ ఈ వినోబా నగర్ దగ్గర కూడా, ఇది హుజరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వినోబా నగర్ దగ్గర కూడా నిన్న ఒక వ్యక్తి దినేష్ అని చెప్పేసి యువకుడు అతను ఇక్కడ ఒక గోడ కూలి, అంటే రిటెన్షన్ వాల్, నాలాకు ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ అది కూలిన తర్వాత దాంట్లో నాలాలో పడి కొట్టుకుంటూ వెళ్ళాడు. ఇంకా అతను ట్రేస్ కాలేదు. సో దీంట్లో మనకి ఇక్కడ ప్రధానంగా మనకు అర్థమైంది ఏంటంటే ఈ నాలా ఆక్రమణలు అయ్యాయి. ఇక్కడ కూడా చూసాము. పొద్దున ఎట్లయితే కనుక మేము 1 గంట క్రితము ఇక్కడ మన ఆసిఫ్ నగర్లో, అక్కడ అఫ్జల్ సాగర్లో కూడా చూసాం. ఈ అన్ని చోట్ల కూడా మనకి ఈ ఆక్రమణలు, నాలా ఆక్రమణల వల్లే ఇక్కడ ప్రధానంగా సమస్య. దీంట్లో నష్టపోయేది కూడా ఎక్కువ మంది పేదవాళ్లే. ఇప్పుడు ఈ 3-4 కూడా ఎవరైతే కొట్టుకుపోయారో వాళ్ళంతా కూడా పేద వర్గానికి చెందిన వాళ్లే ఉన్నారు. అంటే దీని ఆక్రమణల వల్ల వీటిలో ఈ ఆక్రమణలు బహుశా వీళ్ళే నివాస గృహాలన్నీ రావడం, దాంతోపాటు అక్కడ ఈ ఆక్రమణలు తీవ్రత కొన్ని చోట్ల, అంటే వాటర్ ఫ్లోని ఎక్కడైతే కనుక అడ్డుపడుతున్నాయో అక్కడ సమస్య మనకి తీవ్రంగా అవుతుంది. ఇక్కడ కూడా ఎందుకంటే ఈ చూసాము, ఇక్కడ కొన్ని ఒక స్కూళ్ళు ఇటు అటు 2 వైపులా కట్టారు, మధ్యలో నాలా మీద చిన్న బ్రిడ్జ్ లాగా వేశారు. ఆ బ్రిడ్జ్ లాగా వేయడంతో ఏమైంది, అట్లా చాలా ప్రాంతాల్లో ఫ్లాట్స్ కూడా వెళ్ళాయి. అది దాని మీద కవర్ వేసినారు. కవర్ వేయడం వల్ల అక్కడ నీళ్లు ఫ్లో అనేది రెస్ట్రిక్ట్ అయిపోతున్నారు. అంటే దాదాపు 6 అడుగులు ఫ్లో అయ్యేది అది, దానివల్ల సపోజ్ 5 అడుగులకో 4 అడుగులకో అది అయినప్పుడు, అంటే ఎప్పుడైతే కనుక వాటర్ డిశ్చార్జ్ అక్కడ తగ్గిపోయిందో వెనకాల ఉండే నీళ్ళన్నీ కూడా ఆగిపోయి వెనకాల బస్సులన్నీ కూడా ముప్పు గురవుతాయి. సో టిపికల్గా అన్ని చోట్ల ఇలాంటి సమస్య ఉన్నది. సో ఏదైతే కనుక ఈ నాలా మీద కట్టినటువంటి ఫస్ట్ ఇమీడియట్ గా వాటిని అన్నింటినీ కూడా మనం తీసేస్తాము. హైడ్రా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటుంది. చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పోలీస్ కేసులు కూడా పెడతాము. ఎస్పెషల్లీ కమర్షియల్ గా చేసిన వాళ్ళు, కమర్షియల్ గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెడతాము. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా, అంటే దీన్ని మళ్ళీ ఓవరాల్ గా స్టడీ చేయాలంటే ఈ క్యాచ్మెంట్ అంతా కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని కూడా మేము చేసి బహుశా దీర్ఘకాలికంగా ఏం చేయాలనేది కూడా జిహెచ్ఎంసీకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా సబ్మిట్ చేస్తాం. వారితో కూడా మనకి స్థానిక కార్పొరేటర్ గారు వారు చెప్తున్నారు, పైన గాంధీ హాస్పిటల్ దగ్గర కొంత డైవర్షన్ చేస్తే కనుక ఇక్కడ వచ్చేటప్పుడు నీరు తగ్గుతుందని చెప్పేసి అది కూడా ఒకసారి పరిశీలించి మా టీం అంతా కూడా ఒకసారి అనలైజ్ చేసి జిహెచ్ఎంసీ వారికి కూడా మేము నివేదించాం.